ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెదకుడి అనేది ఈ యొక్క వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట. రెండవది మనం గమనించినట్లయితే ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ రెండు మాటలు ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి. ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఎందుకనగా మరి మొదటి వచనంలో దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షారసమును పాలను కొనుడి అని మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మనం చదవబడినటువంటి వాక్యం భాగంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెదకుడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ ఉంటున్నారు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. జీవం కలిగినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు, మరి నడిపించినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు, సృష్టించినటువంటి సృష్టికర్తను మరిచిపోయారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే ఐగుప్తులో వారు ఉంటున్నారు, ఐగుప్తులో నుండి బయటికి ఏ రీతిగా అయితే దేవుడు నడిపించాడు, అనేక అద్భుత కార్యాలను జరిగిస్తూ అనేక ఆశ్చర్య కార్యాలను వారి జీవితాల్లో మరి కన్నులారా చూసినప్పటికీ కూడా వారు వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ ఉంటున్నారు. మరి అన్ని దేవతలను పూజిస్తూ ఉంటున్నారు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. వ్యర్థమైనటువంటి వాటి గురించి మీరు ఎందుకు వెతుకుతూ ఉంటున్నారు? ఆయన మీకు సమీపంగా ఉంటున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించేదానికే మనిషి కుమారుడిగా ఈ లోకంలో మరి జన్మించినట్లుగా మనం ఎవరు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనగా మరి ఆయన స్వరూపమునందు నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన స్వరూపమునందు సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు, మన పట్ల ఆయన దయ కలిగి ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు లోబడనల్లనటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. ఎందుకనగా తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. మరి దేవుని యొక్క కార్యాలను వారు కన్నులారా చూసినప్పటికీ, వారు అనుభవించినప్పటికీ దేవుని యొక్క మేలును మరి దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి అడుగుట మానేస్తూ ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా నిర్లక్ష్యం వహించారు. దేవుని పట్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వారు వహించారు. అందుకే ఆయన మరి ఈ యొక్క మాటలను మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి, అందుకే 3వ వచనం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఎవరైతే ఆయనను వెతుకుతారో, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో అటువంటి వారు మరి బ్రతుకుతారు. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు ఎలాంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమ
మీకును నేను చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాం. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని వెతికేటువంటి వారిగా ఉండాలని, అంత మాత్రమే కాదు, ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడు మరి బైబిల్లో వాగ్దానాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వెతికేటువంటి వారిగా, ఆయన ప్రార్థించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.